నైరుతి రుతుపవనాలు అండమాన్ని తాకాయి. ఈ నెల 27న కేరళను తాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దక్షిణ ఉత్తర అండమాన్ నికోబార్ దీవులు దక్షిణ బంగాళాఖాతంలో రుతుపవనాలు విస్తరించాయి. రానున్న 2-3 రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో యథావిధిగా అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు కొనసాగనున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకి చల్లని కబురు చెప్పేసింది. ఎందుకంటే బంగాళాఖాతంలోకి ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే అండమాన్ తీరంలో నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం విస్తరిస్తూ ఉన్నాయి. ఈ నెల 27వ తేదీ నాటికి కేరళను తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోకి విస్తరించేదానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఎప్పటికన్నా కూడా ఈసారి చాలా త్వరగానే నైరుతి రుతుపవనాలు ఆగమనం అన్నది వచ్చింది కాబట్టి ఈసారి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. వర్షపాతం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో అటు అండమాన్ నికోబార్ దీవులంతా కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో వాతావరణంలో మార్పులు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇంకా తెలుగు రాష్ట్రాలకి రావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉన్న మాయిశ్చర్ ని బట్టి ఇక్కడ ఉష్ణోగ్రతల తీవ్రత అయితే మాత్రం ఎక్కువగానే ఉంది. ఎండల తీవ్రత భారీగా ఉన్న నేపథ్యంలో పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపుగా 40 డిగ్రీల పైబడి నమోదవుతూ ఉన్నాయి. అలాగే సాయంత్రం పూట ఒక పక్క బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు విస్తరణ నేపథ్యంలో సాయంత్రం పూట అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కూడా అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఇదంతా కూడా రుతుపవనాలు ఆన్సెట్ అయ్యే సమయంలో చాలా సహజంగా జరిగే వాతావరణ ప్రక్రియగానే వాతావరణ నిపుణులు అయితే మాత్రం చెప్తూ ఉన్నారు. కానీ ఇలాంటి విభిన్నమైన వాతావరణంతో ప్రజలు మాత్రం తీవ్రమైన అవస్థలు అయితే మాత్రం పడుతూ ఉన్నారు. ఎందుకంటే పగటి పూట దాదాపుగా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతతో పాటు గాలిలో తేమ శాతం తక్కువగా ఉండడంతో హ్యూమిడిటీ ఇంపాక్ట్ తో బాగా ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. దీంతో ఎక్కువ మంది డిహైడ్రేషన్ అవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నిన్న అంతా కూడా చూసుకుంటే కనుక దాదాపుగా చాలా మండలాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడదెబ్బలు తగిలి కొంతమంది మృత్యువాత పడినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే తీవ్ర అనారోగ్యాల పాలు కూడా అవుతున్నారు. ఇప్పటికే విశాఖ KGH లో వడదెబ్బలు తగలకుండా వడదెబ్బల కోసం ఎవరైనా చికిత్స కోసం వస్తే గనక వాళ్ళకి సన్ స్ట్రోక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఒక ప్రత్యేకమైన వార్డును కూడా ఒక ఏసీ వార్డును కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విభిన్నమైన వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈ నెల 27వ తేదీ తర్వాత కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత వాతావరణంలో నెమ్మదిగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు మాత్రం పొడి వాతావరణం ఇటువైపు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ తీర ప్రాంతాల దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ వేడి వాతావరణం అయితే మాత్రం కొనసాగుతుంది. అలాగే సాయంత్రం పూట మాత్రం అకాలంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ వాతావరణంలో మార్పులు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈసారి అందరూ కూడా ఆనందించదగ్గ విషయం ఏంటంటే మంచి అనుకూలమైన వాతావరణం వర్షాలు పడేదానికి సముద్ర తీర ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఆ మాయిశ్చర్ వలన ఎక్కువ శాతం వర్షపాతం వచ్చే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం రాబోయే మాన్సూన్ సీజన్ కి జిల్లా యంత్రాంగాలు తగిన ఏర్పాట్లు అయితే మాత్రం చేసుకోవాలి. ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలి. అలాగే రైతులకు కూడా తగిన సూచనలు ఇవ్వాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈసారి నైరుతి రుతుపవనాల ఆగమనం త్వరగా రావడం అవి కూడా అనుకూలంగా ఉండడంతో మంచి వర్షపాతం అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం వేడి వాతావరణం కొనసాగుతుంది, వడగాల్పుల తీవ్రత కొనసాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలైతే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాలని అటు వాతావరణ నిపుణులు ఇటు వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఇది లేటెస్ట్ వెదర్ ఇన్ఫో. వీడియో జర్నలిస్ట్ దానుష్ తో అనురాధ, HM TV, విశాఖపట్నం.